హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మా అమ్మమ్మ స్టోరీ. మా అమ్మమ్మ లైఫ్లో జరిగిన ఒక చేదు సంఘటన. ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మా అమ్మమ్మకి కొన్ని సంవత్సరాలుగా నుండి హెల్త్ బాగాలేదంటే బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు ఏవి అమ్మమ్మకి లేవు. ఆమె సమస్య ఏంటో మాకు అసలు అర్థమయ్యేది కాదు. ఎన్నో హాస్పిటల్స్ని చూపించినా కానీ ఆమె హెల్త్ ప్రాబ్లం ఏంటో డాక్టర్లకి కూడా అంత చిక్కలేదు. ఆమె కండిషన్ ఎలా ఉండేదంటే చిన్న గాయమైనా కానీ అది మానడానికి కొన్ని నెలల టైం పట్టేది. చిన్న వేడి తగిలినా కానీ, సెగ తగిలినా కానీ ఒళ్ళంతా బబ్బులు వచ్చేసి స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయేది. అది మానడానికి కొన్ని సంవత్సరాలే పట్టేది. ఆమె కాళ్ళకి చేతులకి స్పర్శ ఉండేది కాదు. కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఉండే బ్లడ్ బ్లాక్ కలర్లో ఉండేది. చాలా వీక్గా ఉండేది అమ్మమ్మ. అలా హెల్త్ కండిషన్ ఉన్నా కానీ చిన్న చిన్న కూలి పనులకి వెళ్ళి ఇంటిని చూసుకుంటూ ఉండింది. ఇలానే కొన్ని సంవత్సరాలుగా నుండి అమ్మమ్మ హెల్త్ ఉండేది. ఒకరోజు అమ్మమ్మకి ఫీవర్ రావడం వల్ల చూపించుకోవడానికి మా ఊరికి వచ్చింది. అప్పుడు నాకు 10 సంవత్సరాలు. అమ్మమ్మని రోజు హాస్పిటల్లో చూపిస్తూ ఉన్నింది అమ్మ. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకొని రావాలి. ఒకరోజు అమ్మమ్మ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని ఇంజెక్షన్ వేసుకొని ఇంటికి వచ్చి తినేసి టాబ్లెట్స్ వేసుకొని పనుకున్నారు. అమ్మమ్మకి అమ్మ విభూది పెట్టింది. ఆ విభూది మహారాష్ట్రలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర నుండి తీసుకొని వచ్చింది. విభూది పెట్టుకున్న తర్వాత అమ్మమ్మ బాగా నిద్రపోయింది. టైం 1 అయిన తర్వాత అమ్మమ్మ నవ్వడం స్టార్ట్ చేసింది. తనలో తానే మాట్లాడుకునేది. ఉన్నట్టున్నట్టు ఏడ్చేది. ఆ సౌండ్లన్నీ వినిపించి నాకు ఒక్కసారిగా మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే అమ్మమ్మ నవ్వుతుంది. పిచ్చి పట్టిన దానిలా మాట్లాడుతుంది. ఇదంతా చూసి నాకు బాగా భయమేసి పక్కనున్న అమ్మని నిద్రలేపాను. అమ్మమ్మని చూసి బాగా టెన్షన్ పడి అమ్మమ్మని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. కానీ అమ్మమ్మ ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. అమ్మకి భయమేసి హాల్లో పనుకున్న మా నాన్నని పిలుచుకొని వచ్చి అమ్మమ్మని చూపించింది. అమ్మమ్మని చూసిన మా నాన్నగారు అత్తయ్య అని గట్టిగా అరిచారు. అయినా మా అమ్మమ్మ ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. వంటరూమ్లో నుండి నీళ్లు తీసుకొని వచ్చి అమ్మమ్మ మొహం పైన చల్లారు. అయినా కానీ ఆమె తిక్కపట్టిగా ఏడుస్తూనే ఉంది, అరుస్తూనే ఉంది, చిరాకు పడుతుంది, కోపడుతుంది. ఇదంతా చూసిన అమ్మ పైకి లేచి పూజ గదిలోకి వెళ్ళి అక్కడున్న విభూతిని తీసుకొని వచ్చి అమ్మమ్మకు పెట్టింది. విభూతి పెట్టిన వెంటనే అమ్మమ్మ టక్కని కింద పడిపోయిన తర్వాత మరుసటి రోజు అమ్మమ్మని పిలుచుకొని మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాము. జరిగిన విషయం అంతా తాతయ్యకి చెప్తే తాతయ్య అసలు నమ్మలేదు. ఆమె నిద్రలో కలవరించి ఉంటుంది. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను, ఎటువంటి సమస్య లేదు మీ అమ్మకి. కొన్ని రోజులైతే అంత సర్దుకుంటుందని తాతయ్య దాన్ని పట్టించుకోవడం మానేశారు. కొన్ని వారాల తర్వాత అమ్మమ్మ మళ్ళీ అలానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అది చూసిన నేను మా పిన్ని తాతయ్య పక్కూరిలో పనికి వెళ్తే తాతయ్యని పిలుచుకోరావడానికి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిన విషయం అంతా తాతకి చెప్పి తాతని ఇంటికి పిలుచుకొని వచ్చాము. తాత అమ్మమ్మని పరిస్థితిని చూసి బాగా భయపడి అలానే బాధపడి అమ్మమ్మని ఎన్నో గుళ్ళ కాడికి గోపురాల కాడికి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకొని వెళ్ళినా కానీ అమ్మమ్మ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ఆశలన్నీ వదులుకునేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక పూజారి ఊరిపైన జాతకాలు చెప్తూ వచ్చాడు. ఆ పూజారి అమ్మమ్మని చూసి అమ్మమ్మ ఒంట్లో ఏదో చెడు ఆత్మ ఉంది, మీరు ఆమె అలా బిహేవ్ చేసినప్పుడు ఆమె తలపైన ఉన్న ఎంటుకలన్నీ గట్టిగా మూడండి, అప్పుడు ఆమె శరీరంలో ఉండే ఆత్మ బయటికి వెళ్ళలేదు. అప్పుడు తను ఎవరో, తన పరిస్థితి ఏంటో, తను ఎందుకు ఈమెను పట్టుకునిందో, తను ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటుందో అన్నీ అడిగి కనుక్కోమని ఆ పూజారి చెప్పాడు. ఆ పూజారి చెప్పినట్టే చేద్దామని 2 రోజులు వెయిట్ చేశాము. 2 రోజుల తర్వాత మళ్ళీ అమ్మమ్మ అలానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా బిహేవ్ చేసిన వెంటనే తాత అమ్మమ్మ పైన ఉన్న జుట్టుని గట్టిగా మూడేశాడు.
ముడేసి ఇంట్లో ఉన్న తలుపులన్నీ మూసేసి అమ్మమ్మని గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు తాతయ్య. అసలు నువ్వెవరు? ఎందుకు మా ఆవిడని పట్టుకున్నాం? ఆమె హెల్త్ కండిషన్ చూసావా? ఆమె ఎందుకు కొన్ని సంవత్సరాలుగా నుండి టార్చర్ చేస్తున్నావు? ఇవేమీ చెప్పలేదంటే నిన్ను అసలు నేను వదలనని తాతయ్య గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అమ్మమ్మ వంట్లో ఉన్న ఆ ఆత్మ గట్టిగా, నాకు సిగరెట్, ఆల్కహాలు, మురుకులు తీసుకొని వస్తేనే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను, లేకపోతే నేను నీకు ఏ సమాధానం చెప్పను, నీ భార్యని కూడా వదలను, చచ్చేదాకా నీ భార్యతోనే ఉంటానని గట్టిగా చెప్పింది. అది విన్న తాతయ్య భయపడి తొందరగా బజార్కి వెళ్ళి తన అడిగినవన్నీ తీసుకొని వచ్చి తన దగ్గరికి ఇచ్చాడు. తాతయ్య ముందరే అమ్మమ్మ స్మోక్ చేయడం స్టార్ట్ చేసింది. అవన్నీ చూసిన తాతయ్య అసలు తట్టుకోలేకపోయాడు. సిగరెట్ కాల్చిన తర్వాత తనకి నచ్చిన మందు తాగేసి తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. తను ఇలా చెప్పింది: నా పేరు సిద్ధయ్య. చిన్నప్పుడే మా అమ్మ మా నాన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను రోడ్డు పైన పడ్డాను. ఏం చేయాలో తెలియకుండా పక్కనే ఉన్న ఒక టీ షాప్లో నేను జాయిన్ అయినాను. నాకు 22 సంవత్సరాలు వచ్చే వరకు నేను ఆ టీ షాప్లోనే పనిచేశాను. వాళ్ళు నన్ను చూసి నమ్మకంగా ఒక పెద్ద హోటల్లో జాయిన్ చేశారు. పెద్ద హోటల్లో జాయిన్ చేసిన 3 సంవత్సరాల వరకు నేను బాగానే సంపాదించుకున్నాను. సంపాదించుకున్న డబ్బులతో విజయవాడ వదిలేసి నేను ఎక్కడికైనా వెళ్ళి అక్కడ బతకాలనుకున్నాను. దానికి తిరుపతి అయితే నాకు కరెక్ట్గా ఉంటుందనుకొని అక్కడి నుండి నేను తిరుపతికి బయలుదేరాను. నా దగ్గర 5 లక్షల డబ్బు ఉంది. తిరుపతిలో దిగిన వెంటనే తిరుపతి నాకు సెట్ అవ్వలేదు. అక్కడ ఒక 5 రోజులు ఉండి చిత్తూరుకి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా పని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. తిరుపతి నుండి చిత్తూరుకి బయలుదేరినప్పుడు నాకు నలుగురు పరిచయం అయ్యారు. వాళ్ళు నాతో చాలా బాగా మాట్లాడినారు. అప్పటి వరకు అయినోళ్ళు లేని నాకు వాళ్ళ నలుగురు నాకు బంధువులాగా కనిపించారు. నా దగ్గర ఉన్న డబ్బుల గురించి, నా కథ గురించి ఆ నలుగురికి చెప్పాను. ఆ నలుగురు నువ్వు మా ఊరికి వచ్చే, నేను మా తమ్ముళ్ళలాగా నేను చూసుకుంటామని చెప్పి నన్ను ఒక ఊరి దగ్గర దింపి నా దగ్గర ఉన్న డబ్బులంతా లాగేసుకొని నన్ను బాగా కొట్టేశారు. కను ఊపిరితో ఉన్న నన్ను కింద పడేశారు. కింద పడేసి అక్కడికి ఊరుకోకుండా అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్లోకి నన్ను దోపేసి అక్కడున్న కట్లు, చెత్త అదంతా పెట్టి పెట్రోల్ పోసి కాల్చేశారు. నా శరీరం పూర్తిగా కూడా కాలేదు. వాళ్ళు అక్కడి నుండి పారిపోయినారు. ఎన్నో సంవత్సరాలుగా నుండి నాకు ఎవరైనా దొరుకుతారని నేను ఆ డామ్ దగ్గరే తిరుగుతున్నాను. నీ భార్య ఒకరోజు తలస్నానం చేసుకొని వచ్చి మధ్యాహ్నం 12 గంటలకి ఆ డామ్ పైన కూర్చుంది. నాకు దొరికిన సరైన సమయం అదే. వెంటనే నా పగ తీర్చుకోవడానికి నీ భార్యని ఆహ్వానించాను. చాలా సంవత్సరాలుగా నుండి నేను నీ భార్యలోనే ఉన్నాను. కానీ నీ కూతురు ఆ విభూతి పెట్టడం వల్ల నేను ఆ శరీరంలో నుండి బయటపడాల్సి వచ్చింది. నా పగ తీర్చుకునేంతవరకు నేను నీ భార్యను వదలనని గట్టిగా నవ్వుతూ చెప్పింది. కాసేపటికి మళ్ళీ ఏడవడం స్టార్ట్ అయింది. తాతయ్య, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నీకు ఏమైంది అని అడిగితే, నన్ను పెట్రోల్ పోసి కాల్చడం వల్ల నా శరీరం మొత్తం కాలిపోయింది. నా శరీరం అంతా నాకు మంటగా ఉంది. మాట్లాడడం కూడా కష్టంగా ఉంది. కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను. నేను చనిపోయేటప్పుడు ఎంత నరకయాతన పడ్డానో ఇప్పుడు కూడా అంతే నరకయాతన పడుతున్నాను. నా పగ తీర్చుకునేంత వరకు నేను ఈవిని వదలనని చెప్పి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. తర్వాత తాతయ్య అమ్మమ్మ పైన కట్టి ఉన్న జుట్టుని విప్పేశాడు. ఎన్నో చోట్ల వెతికాడు. ఒక మంచి భూత వైద్యుడిని కలుసుకొని విషయం అంతా చెప్పాడు. ఆ భూత వైద్యుడు ఎవరో కాదు, మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు. ఆమె కండిషన్ చూసిన వాళ్ళ తమ్ముడు ఎలా అయినా అమ్మమ్మ నుండి ఆత్మను వేరు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎన్నో పూజలు చేసిన తర్వాత ఒకరోజు అమావాస్య రోజు ఒక ప్లేస్కి తీసుకురండి అని అమ్మమ్మకి చెప్పారు. అనుకున్న విధంగానే ఒక నల్ల కోడిని తీసుకొని పసుపు, కుంకుమ, తనకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని అమావాస్య రోజు మా తాతయ్య దగ్గరికి అమ్మమ్మని తీసుకొని వెళ్ళాము. అమ్మమ్మని తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గులో అమ్మమ్మని కూర్చోపెట్టి ఏవో మంత్రాలు, తంత్రాలు చదివి ఆ నల్ల కోడిని కోసి అమ్మమ్మకి ఒక తాయితీ కట్టాడు. ఆ తాయితీ కట్టి అమ్మమ్మకి కొన్ని షరతులు పెట్టాడు. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదని, అది తినకూడదు, ఇది తినకూడదని, ఇలా నిష్టగా 10 రోజులు ఉండాలని చెప్పాడు. 10 రోజులు ఉన్న తర్వాత అమ్మమ్మకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాయి. అమ్మమ్మ చాలా నార్మల్ అయింది. లావు కూడా పెరిగింది. ఇలా అంతా సర్దుకున్న టైంలో అమ్మమ్మ
తెలియకుండా ఎక్కడైతే అమ్మమ్మకి పూజ చేసి తాయెత్తు కట్టారో ఆ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్కి వెళ్ళిన వెంటనే అమ్మమ్మ చేతుకున్న తాయెత్తు ఎలా ఊడిపోయిందో తెలియదు, కానీ ఊడిపోయి కింద పడిపోయింది. ఆత్మని బంధించిన కుండ పగిలిపోయి ఆ ఆత్మ వచ్చి మళ్ళీ అమ్మమ్మనే పట్టుకుంది. మళ్ళీ ఎన్నో ప్లేసులు తిప్పాము, కానీ అమ్మమ్మని ఆ ఆత్మ వదలలేదు. ఇప్పటికి కూడా అమ్మమ్మ ఒంట్లోనే ఉంది. ఇప్పుడు కూడా ఎక్కడైనా పంబలు కొట్టినా, ఏదైనా గుళ్ళో గంట కొట్టినా కానీ ఆత్మ వచ్చి డ్యాన్స్ వేయడం, ఏడవడం, అరవడం చేస్తుంది. ఇలా అమ్మమ్మ ఇంకా బాధపడుతూనే ఉంది. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి.